నేను భారతీయుడిని, అందుకే నా దేశాన్ని ప్రేమిస్తాను. అయినా భారతీయుల్లో అజ్ఞానం ఉంటే నేను సహించలేదు. రాతి బొమ్మల్ని, వేప చెట్టుల్ని, మట్టి గుట్టల్ని, పాము పుట్టల్ని పూజించే జాతి నాది. కళ్ళు మాంసాలని, రక్తాన్ని, మూగజీవాల్ని, మనిషి ప్రాణాలని నైవేద్యంగా అర్పించే జాతి నాది. దొంగ బాబాల్ని, మోసాలు చేసే అమ్మల్ని, కాషాయ యోగుల్ని, పీఠాధిపతుల్ని పూజించి ప్రేమించే జాతి నాది. పరిణామవాదాన్ని స్కూల్లో పకడ్బందీగా బోధిస్తూ పందిరి దశావతారాల్లో ఒకటిగా భావించే లెక్చరర్లు సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని స్కూల్లో శాస్త్రబద్ధంగా వివరిస్తూ ఇంటికి వచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసించే ఫిజిక్స్ ప్రొఫెసర్లు రాకెట్ని అంతరిక్షంలోకి పంపించే ముందు దాని నమూనాన్ని తీసుకెళ్ళి చెంగాలమ్మ గుళ్ళో పూజ చేసే సాంకేతిక నిపుణులు, పురాణ కాలంలోనే వినాయకుడికి ఏనుగు తలను అమర్చినటువంటి పరిజ్ఞానం మాకుంది అని చెప్పి ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సభల్లో ప్రకటనలు చేసే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకం. కళ్ళు ఉండి అంధత్వానికి, చెవులుండి బదిరత్వానికి, మేధ ఉండి మూఢత్వానికి, సేవ ఉండి చౌటాయత్వానికి పేరెన్నిక గన్న అంధావనులందరూ ఈ దేశంలో ఉన్నారు. అందులో ఆంధ్రావని ప్రత్యేకం. అందుకే నేను మీకోసం వచ్చాను ఈవేళ ప్రత్యేకంగా. వేదిక మీద ఉన్న సోదరులకి, విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం అండి. నాకు ఇక్కడ జ్యోతిరావు ఫూలే వారసులు, సావిత్రిబాయి ఫూలే వారసురాళ్ళు కనిపిస్తున్నారు. చెప్పడం ఏంటంటే, నా ఎదురుగా ఉన్న పుస్తకం మీద సావిత్రిబాయి ఫూలేకి బదులుగా సరస్వతీదేవి. ఈ దేశంలో విద్య అంటే సరస్వతి అనే నానుడి ప్రబలిపోయిన కారణంగా ఈవేళ పుస్తకాల మీద ఈవిడ దర్శనమిస్తాం. వాస్తవానికి ఈ దేశంలో విద్యని ఆడవాళ్ళకి చేర్చింది ఎవరు? సావిత్రిబాయి ఫూలే. ఆవిడ బొమ్మ కనుక ఇక్కడ ఉండుంటే ఈ సదస్సుకి ఒక సంపూర్ణత వచ్చి ఉండేది అని నేను భావిస్తాను. నేను బహుశా కొన్ని వందల సదస్సుల్లో ప్రసంగించి ఉంటాను, కానీ కాలేజీ పిల్లలున్న సదస్సుల్లో ప్రసంగించినప్పుడు కలిగేటువంటి ఆనందం ఇతర సదస్సుల్లో ప్రసంగిస్తున్నప్పుడు నాకు కలగదు. ఎందుకంటే ఒక ఆయన, కరీంనగర్కి చెందిన ఒక కవి ఒక 2 లైన్ల గేయం రాసి బాధపడ్డాడు. అదేమిటో కానీ ఈ దేశంలో సైన్స్ సదస్సుల్లో ముసలివాళ్ళు, ఆధ్యాత్మిక సభల్లో కుర్రవాళ్ళు ఎక్కువ దర్శనం ఇస్తున్నారు, అది చాలా విచారకరం అన్నాడు. కానీ ఇక్కడ మనం సైన్స్ గురించి మాట్లాడుకోవడానికి వస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నది ఎవరో కుర్రవాళ్ళు. అందువల్లనే మాబోటి వాళ్ళకి సంతోషం రెట్టింపు అవుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఇవాళ విద్య ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లా. ఎలిమెంటరీ లెవెల్ నుంచి, అంటే ఎల్కేజీ నుంచి కాలేజీల దాకా కార్పొరేట్ స్కూళ్ళు ఈవేళ విద్యావంతుల్ని తయారు చేయడం లేదు, యంత్రాలను తయారు చేస్తుంది. అందరూ యంత్రాలు కాదు, ఈ సమాజం గురించి ఆలోచించే మనుషులు కూడా ఉన్నారని చెప్పడం కోసం
ఇక్కడికి ఒక 200 మంది హాజరయ్యారంటే అంతకు మించిన సంతోషం నాకు. ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక ఆయన చిన్న గేయం రాశాడు. అది వినడానికి వ్యంగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈవేళ వాస్తవ స్థితిగతుల్ని మన ముందు ఉంచుతుంది. మా అబ్బాయికి స్కూల్లో సీటు సాధించడం కోసం ఎంతో కష్టపడి మొత్తం మీద ఒక కార్పొరేట్ స్కూల్లో సీటు సాధించాను. సీటు వస్తే చాలదు కదా, ట్యూషన్ మాస్టర్ కూడా దొరకాలని చెప్పి తిరిగి ఒక ట్యూషన్ మాస్టర్ని కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక నేను చేయవలసిందల్లా మా ఆవిడ నేను ఒక అబ్బాయిని కనడమే అన్నాడు. అంటే ఏంటి, పిల్లలు పుట్టక ముందు నుంచి మనం సీటు కోసం ప్రయత్నం చేస్తే తప్ప సీటు దొరికేటువంటి పరిస్థితి లేదు మనకు కావాల్సినటువంటి స్కూల్లో అనేదాన్ని చాలా హృదయంగా చెప్పాడు ఆయన. ఇవాళ చాలామంది యువకులు అనగానే రోడ్డు మీదకు పోతే మాకు రంగుదారాల చేతులకు కట్టుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. లేదంటే స్మార్ట్ ఫోన్లు చూస్తూ వెనకేం వస్తుందో ముందేం వస్తుందో గమనించకుండా నడుస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు. క్రికెట్ వస్తే కాలేజీ ఎగ్గొట్టి క్రికెట్ చూసేవాళ్లే కనిపిస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున షో ఉందా లేదా అని వెతికేటువంటి కుర్రాళ్లే కనిపిస్తున్నారు. అయినప్పటికీ మేము వారందరికీ భిన్నం, ఈ సమాజం గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంది కనుకే 3 రోజుల పాటు ఇక్కడ గడపడానికి వచ్చామని చెప్పి మీ బోటి వాళ్ళు చెప్పడం అనేది చిన్న విషయం కాదు ఈవేళ ఉన్న పరిస్థితి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకంటే రెట్టింపు పైగా వయసు ఉన్న వ్యక్తిగా, మీ వయసు దాటిన పిల్లలున్న వ్యక్తిగా నేను గమనిస్తున్నది ఇవాళ సమాజంలో ఏమిటంటే, సమాజం పట్ల ఎవరికీ బాధ్యత లేదు. సమాజం ఏమైపోయినా సరే నా పని అవుతుందా లేదా, నేను సౌఖ్యంగా జీవించగలనా లేదా, నా అవసరాలు తీరుతున్నాయా లేదా అన్నదే ప్రధాన కోణంగా ఇవాళ యువకుల ప్రవర్తన ఉంటుంది. సామాజిక దృక్పథం లేకపోతే మనం ఎన్ని చదువులు చదివినా వ్యర్థమే. అది లోపించిన కారణంగానే ఒక కవి చాలా బాధాతత్వ హృదయంతో అన్నాడు, మొన్న పప్పు ఉప్పు కొనుక్కున్నాం, నిన్న గాలి నీరు కొనుక్కున్నాం, ఈవేళ అభిమానాన్ని ఆప్యాయతల్ని కొనుక్కోవాల్సి వస్తుందన్నాడు. వృద్ధాశ్రమాలు పెరుగుతుంటే అబ్బో వృద్ధుల్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళరా అని చెప్పి మనం అనుకుంటాం తప్ప వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి, దీని వెనుకున్న సామాజిక కారణం ఏమిటి అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి మెచ్చి హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ₹1,00,000 బహుమతి ఇస్తాం రమ్మని నన్ను పిలిస్తే వెళ్ళాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కార్యక్రమం జరిగింది. అక్కడ నాకు ₹1,00,000 ఇవ్వడంతో పాటు ఒక వృద్ధాశ్రమం వాళ్ళని పిలిచి ₹1,00,000 ఇచ్చారు. ఆ వృద్ధాశ్రమం వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్న సందర్భంగా ఆ వృద్ధాశ్రమం గురించి పరిచయం చెప్పేటువంటి వ్యక్తి అదేదో ఘనకార్యంలాగా ఈ వృద్ధాశ్రమాన్ని స్థాపించినప్పుడు కేవలం 3 స్థాపించారు, కానీ ఈవేళ ఆ సంఖ్య 200కి చేరింది అన్నాడు. అది ఘనతగా భావించాలా, ఈ సమాజం పాడైపోయిన దుస్థితికి నిదర్శనంగా భావించాలా అన్నది నాకు అర్థం కాదు. ఆ తరువాత నేను అనేక వృద్ధాశ్రమాలను దర్శించాను. ఆ క్రమంలో తణుకులో ఉన్న ఒక వృద్ధాశ్రమాన్ని దర్శిస్తే అక్కడ సుమారు 250 మంది వరకు వృద్ధులు ఉన్నారు.
నిర్వాహకురాళ్ళని ఒక విషయం అడిగా, అమ్మా మీ దగ్గర వృద్ధుల్ని చేర్చుకున్న తర్వాత మీ ఆశ్రమంలో ఎంతమంది మరణించారు? వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎంతమంది వచ్చి తమ తల్లిదండ్రుల శవాలను తీసుకెళ్లారని చెప్పి అడిగారు. సుమారు 110 మంది మరణించారండి ఇప్పటికీ. అందులో ఒక 10 మంది మాత్రమే వచ్చి మృతదేహాలు తీసుకెళ్లారు. మిగతా 100 మంది మాకు రావడానికి తీరుబడలేదు, డబ్బులు ఎంత అయినాయో ఖర్చు చెబితే మేము పంపించేస్తాం, మీరే కార్యక్రమాలు నిర్వహించేయండి, మొత్తం అయిపోయిన తర్వాత ఎంత అయిందో చెబితే మేము ఫోన్పే ద్వారా పంపిస్తామన్నారు. ఏ వృద్ధాశ్రమాల నిర్వాహకులు కూడా సేవ చేద్దామని ఈ రంగంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా లేరు అన్నది నేను ప్రత్యక్షంగా చూసిన వాస్తవం. ఇటీవలే ధర్మవరం సమావేశాల కోసం వెళ్తే అక్కడ ఒక మిత్రుడు ఒక వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమ నిర్వాహకుడు చెప్పాడు, పంటి బిగువున ఏదో సేవ చేద్దామని తపనతో ఈ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాం తప్ప పొరపాటును కూడా ఎవరు వృద్ధాశ్రమాలు తెరవడం నాకు ఇష్టం లేదు సార్ అన్నాడు. ఎందుకని? మనం ఈవేళ ఇల్లు కట్టుకుంటే చూడటానికి ఏ కొత్త బిల్డింగ్లోకైనా వెళ్ళండి, ఇది కిచెన్ అండి, ఇది హాల్ అండి, ఇక్కడ టీవీ ఉంటుందండి, ఇది బెడ్రూమ్ అండి, ఈ గది మటుకు దేవుడి గది అండి అంట. దేవుడి గది ఎందుకు కట్టావయ్యా అంటే మనల్ని పుట్టించిన వాడు, మనకి సంపదలు ఇచ్చినవాడు ఆయనే కదా అండి అంట. మనల్ని పుట్టించింది ఆయనో కాదో మనకు తెలియదు, కానీ అసలు జన్మకారకులైన తల్లిదండ్రులను మాత్రం మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి మాత్రం గది కట్టించం, వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెడతాం. నన్ను పుట్టించిన వాడు ఈయనే అని చెప్పి దేవుడికి మాత్రం ఒక గది కడతాం. అది ఈవేళ మనం చేస్తున్న గొప్ప పని. అందుకే ఒక ఆయన అన్నాడు, బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ములు మందు ఏదైనా కిక్కు ఒక్కటే. హైందవ, క్రైస్తవ, ఇస్లాం మతాలు మతం ఏదైనా మత్తు ఒక్కటే అని. ఇంకెంతకంటే చెప్పడం సాధ్యం కాదు. మేము మత విమర్శ చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే కొంతమంది లేచి మిత్రులు అడుగుతూ ఉంటారు, సార్ మీరు అన్ని మతాలని దాదాపుగా ఒకే తీరున విమర్శిస్తున్నారు, అసలు మీకు మంచి మతమే కనిపించలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను ఒక్కటే చెబుతా, నాయన పురుగు మందుల్లో తాగడానికి పనికొచ్చే పురుగు మందు ఒక్కటి కూడా ఉండదు. ఈ 4 బ్రాండ్ల పురుగు మందుల్లో తాగడానికి ఏది మంచిది అని నన్ను అడిగితే నేనేం చెప్పేది నాయన? మొన్న ఇటీవల ఒక ఆవిడ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది, మేము పాపులం అని చెప్పి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి మొత్తుకోకపోతే మా మతంలోకి రావచ్చు కదా అని చెప్పి ఒక ఆవిడ పోస్ట్ పెట్టింది. దానికి నేను ఒక కామెంట్ పెట్టా, అమ్మా ఇది ఎలా ఉందంటే మీ మురుగుంట్లో నీళ్ళు మంచివి కాదు, అందులోంచి బయటకు వచ్చి మా దొడ్లో ఉన్న బురదగుంటలో దిగండి అని చెప్పాడు. ఇలాగంటే కొంతమందికి కోపం వస్తుంది. ఇవాళ నేను చెప్పేది ఏదో హాస్యం కోసం చెబుతున్నానని మీరు అనుకోవద్దు. విద్య అంటే మనుషులకు విషయాలను నేర్పేది కాదు. విద్య అంటే మనుషులకు ప్రశ్నించడం నేర్పేది. ప్రశ్నించడం నేర్పకపోతే ఆ విద్య వల్ల ఉపయోగం లేదు. విద్య వల్ల మనుషుల్లో వివేకం పెరగాలి, వివేకం వల్ల విచక్షణ పెరగాలి, విచక్షణ వల్ల మన ప్రవర్తనలో
సమాజ హితం కనిపించాలి. అది లేకపోతే మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ కూడా వ్యర్థమే. ఈవేళ ప్రశ్నించేటువంటి స్వభావాన్ని కోల్పోయే లక్షణాన్ని మన పాఠ్య గ్రంథాలు అందిస్తున్నాయి. నేను చిన్న ప్రశ్న వేస్తాను, మీ అందరికీ తెలుసున్నదే. దానికి సమాధానం తక్కువ అని చెప్పాలి. ఎవరు చెబుతారో చూడండి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఇది ఏమిటి? ఎవరు? మా తమ్ముడు చేయెత్తెళ్ళగమ్మా. ఏమిటి తమ్ముడు నేను చెప్పింది ఏమిటి? ఏం సుప్రభాతం తెలీదా? సుప్రభాతం అని తెలుసట. ఏం సుప్రభాతం అయినా ఇక్కడ ఎవరో చెప్పారు, చెప్పగలరా? లేగమ్మా, ఏం సుప్రభాతం తమ్ముడు? దేవుడు సుప్రభాతం. అక్కడ పేరు లేదా? పేరు చెప్పగల వాళ్ళు ఉన్నారా? బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీ చదివిన వాళ్ళే. నేను అర్థం కాని భాషలో మాట్లాడలేదు, అర్థం కాని భాషలో ఆ శ్లోకాన్ని చెప్పలేదు. కానీ ఆ శ్లోకం చెప్పి ఎవరిదయ్యా ఏమిటయ్యా అని అడిగితే ఏం చెప్పాడు మిత్రుడు? ఈయన సుప్రభాతం అని చెబితే ఆయన వెంకటేశ్వర సుప్రభాతం అని చెప్పాడు. ఒక్కసారి మళ్ళీ చెబుతున్నాను, వినండి. అందులో ఏముంది? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల